వాక్యాన్ని బోధించిన తర్వాత మనము విజ్ఞాపన చేద్దాం. ఇక్కడ కూర్చున్న వరకు వచ్చు. బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం. మీరు తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన నా తండ్రి, ఈ ఉదయ కాలంలో నా ప్రభు, నా తండ్రి, ఈ శ్రమ దినాల్లో ప్రభు, నా తండ్రి, నాతో నీ వీళ్ళతో మీరు మాట్లాడమని ప్రభు ఆన్లైన్లో ఉండేవారు అందరూ కూడా లైన్కి వచ్చేందుకు సహాయం చేయండి. వారు కూడా వాక్యం విని బలపరచడానికి సహాయం చేయండి ప్రభు. నా తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా తోడుకోరండి. నీ దాసుని శ్రీస్వరణ మరుగుపరిచి మీరే నాతో నీ బిడ్డతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మేము కలుగును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్తున్న మాట ఏంటంటే, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చిన తీర్పును బట్టి చదవని మాట 2వ వచనం. చొప్పునే తప్ప మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు కొలుసు చొప్పునే మీకు కొలబడు. చాలు. మనము శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఎవరన్నా మన ఏదన్నా అన్నప్పుడు, ఎవరన్నా మన మీద విరోధముగా మాట్లాడినప్పుడు వెంటనే మనం తీర్పు తీరుస్తాం. ఒక్కోసారి కోపం వచ్చి ఇటు చచ్చిపోతే బాగు, ఇటు నువ్వు చౌనుగాక అంటాం. తీర్పు తీరుస్తూ ఉంటాం. ఒకటి గుర్తుంచుకోండి, మనం తీర్పు తీర్చిన దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. క్రైస్తవ బిడ్డలు ఎవరైనా సరే, దేవుని పిల్లలు ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఎవరికి తీర్పు తీర్చకూడదు. ఆ తీర్పు తీర్చిన దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా నిన్ను దూషించినా, నిన్ను శ్రమ పెట్టినా, నిన్ను ఇబ్బందులు పాలు చేసినా, నీ నోటి నుంచి రావాల్సింది ఏంటో తెలుసా? దీవెన రావాలి. నేను తిట్టిన వాడిని కూడా నువ్వు దీవించాలి. నేను కొట్టిన వాడిని కూడా నువ్వు దీవించాలి. తండ్రి, వీరేం చేయించున్నారు వెనగని కనుక వీరిని క్షమించమని వారి కోసం ప్రార్థన చేయాలి. కానీ ఎవరికి తీర్పు తీర్చకూడదు. బైబిల్లో కొన్ని విషయాలను మీకు జాగ్రత్తగా గ్రహిద్దాం. రోమిలి రాసిన పత్రిక 14వ అధ్యాయం 3, 4 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇక్కడ జాగ్రత్త గ్రహించాలి. తినువాడు తినని వాణిని తినకరించకూడదు. తినేవాడు ఏం చేస్తావు? ఒరే ఎంత తింటున్నావురా అని వాడిని ఏం చేస్తాం? తీర్పు. తినని వాడిని, ఇదివరకు రోజుల్లో ఒక జీతం పెట్టుకోవాలంటే ఎంత తినేవాడిని పెట్టుకునేవాడు. దేనికి తెలుసా? వాడు ఎంత తింటే అంత పని చేస్తాడు. ఎంత తినేవాడిని పనిచేసి వాడు పని చేయలేవాడు. ఇప్పటికీ ఉన్నారు. మరి వాడు ఎంత తిని, కానీ వాడికి ఏం చేయాలి? మనం తీర్పు ఏమాత్రమో తీర్చకూడదు. హల్లెలూయా. చాలామంది కుటుంబాల్లో తినేవాళ్ళు ఉంటారు, తినని వారు ఉంటారు. తినేవాళ్ళ గురించి తీర్పు తీరుస్తూ ఉంటారు. వీడి కుండలు వండి పెట్టాల్సి వస్తుందని చెప్పేసి కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, కొంతమంది భార్య కావచ్చు, ఎవరైనా సరే తీర్పు తీర్చవద్దు. మీరు తీర్పు తీర్చిన దాన్ని బట్టి ఏమైందంటే మీకు తీర్పు తీర్చబడుతుంది. నువ్వు మరణం కమ్మని నువ్వు అన్నావు అనుకో, మనం మరణం అవుతాం. తింటున్నావా? ఇంక తినయ్యా, నీకు మంచి అరుదలు ఇచ్చుడుగా, క్రికెట్ బలం ఇచ్చుడుగా కాదు. అర్థమైందా? ఇప్పుడేగా తినదు, ఇంకా మళ్ళీ ఆకలి అవుతుందా? నీ కడుపు ఎప్పుడు ఇంతేనా అని అనకూడదు. తీర్పు తీర్చుకోదు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, జాగ్రత్త గ్రహించండి. కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఇంతే తింటుంటాను. తినేవాడిని చూసి తిన్నవాడిని చూడు, వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా తింటున్నాడు, నువ్వు తింటం లేదంట. అది కరెక్ట్ కాదు, అది దేవుని దృష్టికి తప్పు. చూడండి, ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడింది.
అక్కడే 13వ వచనం చదువమ్మా. 14 అధ్యాయం 13వ వచనం. 13వ వచనం. కాగా మనం ఇక మీదట తీర్చుకుందుము. ఎవరికి? ఒకరికొకరు తీర్పు. మనకు మనమే తీర్చుకుందుము అంటే తీర్చుకోకూడదు. ఒకరికొకరు తీర్చకూడదు. హల్లెలూయా. గట్టిగా చేద్దామా. మనం ఒకరి మీద ఒకడు తీర్పు తీర్చుకునవద్దు అని స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరికొకరు తీర్పు తీర్చుకోవద్దు. యేసుప్రభుని తీర్పు తీర్చాడు. యేసుప్రభు ఇలా అంటున్నాడు, రాజు, ఇతరులు నాకు ఏ నేరము కనపడట్లేదు కనుక ఈరోజు అతన్ని పండగ కనుక ఈరోజు ఆయన్ని విడిచిపెడతారని రాజు అంటే, యూదులందరూ కూడా ఏం చేశారు? యేసుని సిలువేడి బరబ్బాను విడిచిపెట్టండి వాళ్ళు అప్పుడు అన్నారు తెలుసా, మరి ఆయనలో నాకు ఏ నేరము కనపట్లేదు. బరబ్బా అంటే దొంగ, ఆయన ఒక బందిపోటు. ఆయనకు తీర్పు తీర్చొచ్చేమో కానీ ఈయనకి మాత్రం ఈ తీర్పు తీర్చడానికి ఆయనలో ఏ నేరము నాకు కనపడట్లేదు. కానీ ప్రజలందరూ కూడా అపవాది వాళ్ళలో దూరి యేసుని సిలువేడి ఆ నేరం మా మీద వచ్చునుగాక, ఆ శాపం మాకు మా పిల్లల మీదకి వచ్చునుగాక, ఆ తీర్పు మాకే వచ్చునుగాక అన్నారు. దేవుడు తను తాను అప్పగించుకున్నాడు కానీ ఎవరిని తీర్పు తీర్చలేదు. ఎవరికి తీర్పు. ఒకసారి బరబ్బా దేవుడు చూసినప్పుడు బరబ్బా ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు నాతో చేతులు కలుపు, నిన్ను రాజుగా చేస్తానన్నాడు. అన్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. అంటే ఆ రాజ్యాన్ని కొలగొట్టి రాజులు కొలగొట్టి ఈయన రాజుగా చేస్తానన్నాడు. అంటే ఈ స్వార్థం ఉంది. అంటే ఈ దేశాన్ని అందరినీ దోసుకోవచ్చు అని. కానీ ఒకటే అన్నాడు బర్నబాతో, నీ కోసం ప్రాణమైన పెడతా కానీ నీతో చేతులు కలపను. గట్టిగా చేద్దామా. అందుకోసం నా ప్రియమైన దేవుడు, ఎవరికి మన తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. గట్టిగా చేద్దామా. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనం. 11-12 వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనం తీర్పు తీర్చిన దాన్ని బట్టి మనకు వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. సహోదరులారా, ఒకడికి విరోధముగా ఒకడికి విరోధముగా ఒకడు మాట్లాడుకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్రానికి అంటే బైబిల్కి ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తున్నాడు. తన సహోదరుడికి ఎవరికి ఏం మాట్లాడకూడదు. అర్థమవుతుంది? ఎప్పుడైనా మాట్లాడామా? మనం మనం మాట్లాడతాం. అయ్యగారు ఇవ్వాలి కదా బైబిల్ తెలిసింది మాకు, దాంట్లో నుంచి వాక్యం వినండి. వాక్యం వింటే మరి ఎవరికి తీర్పు తెలుసు. అప్పుడు మన గురించి తీర్పు మీ సహోదరుడికే కానీ మీ సహోదరే కానీ విరోధముగా ఏది. ఒక్క మాట, మా అత్త మంచిది అన్న ఎప్పుడన్నా అన్నారా? మా కోడలు మంచిది అన్నవాడు గట్టిగా చెప్పాడు. అమ్మ అంటాను అంటే ఒక విషయం, తీర్పు మన బిడ్డ గురించి అయితే మంచిగా చెప్పుకుంటాం. మన సహోదరి, మన తోడబుట్టింది ఒక్కోసారి చిన్నప్పుడు ఒకలా సభోజతుండే, చిన్నప్పటి నుంచే ఉంటాయి. చిన్నప్పటి సహోదరి కానీ సహోదరుడు కానీ చిన్నప్పటి నుంచే తీర్పు తీరుస్తూ ఉంటారు.
మన చరిత్రలో ఆది కాండలోకి పోతే యాకోబు కుమారుడినే యేషోబుకు ఏం చేస్తారు అన్నలు? అరే తండ్రి ఎన్నే ప్రేమిస్తారు. అన్నలు గొర్రెలు మేపుతున్నప్పుడు వాళ్ళకి భోజనం తీసుకొని వెళ్ళాడు. కొన్ని కళలుగానే వాడు వస్తున్నాడు రా, మన నాన్న చూసినప్పుడు ఇతన్ని బాగా ప్రేమిస్తున్నాడు, అసలు ఇది చంపేస్తే నాన్న మన్ని ప్రేమిస్తాడు అని చెప్పేసి వాడిని కొట్టి నీళ్ళని బయలుదేశాడు. మళ్ళీ చంపలేక వద్దురా వాడు చంపొద్దురా అని ఐగుప్తు దేశంలో చూస్తున్నప్పుడు మార్గస్తుడికి 30 నాణ్యాలకి అమ్మేశారు. 30 నాణ్యాలకి సహోదరులే అమ్మేశారు. కానీ దేవుడు వదిలిపెట్టాడు. తండ్రికి ఏం చెప్పాడు? ఒక గొర్రె పిల్లని వదిలించేసి ఆ బట్టలను ఆ రక్తం రాసి సింహము తినేసిందని చెప్పాడు. తమ్ముడు చనిపోయాడని చెప్పాడు. కానీ దేవుడు మాత్రానికి యేషోబును ఏం చేశాడు? ఐగుప్తుకి రాజునుగా తీర్పు తీర్చిన వాళ్ళు ఏమయ్యారు? ఆయనకు ఒక కళ వచ్చింది. ఆయన చదవాలంటే లేట్ అవుతుంది. ఒక కళ వచ్చింది. అన్నలారా, మనం అందరం కూడా గోధుమలు కోతలు కోసాము, అన్ని కట్టలు కడుతున్నాం. నా కట్ట మాత్రం నిలబడి ఉంది, మీ కట్ట మాత్రము సాగిలపడి నమస్కరిస్తున్నాయా? మరి ఈ పెద్ద రాజు అవుతాడు, వీడికి మనం సాగిల పడతామా? కరువు వచ్చింది కానానులో. వీళ్ళు ధాన్యం కోసం వెళ్ళారు, ఐగుప్తు దేశానికి ధాన్యం కోసం వెళ్ళారు. తన తమ్ముడు గుర్తుపట్టలేదు. ఫరో రాజుగా ఉన్నాడు, గుర్తుపట్టలేదు. కానీ తన అన్నను మాత్రం గుర్తుపెట్టాడు. తన రాజు యొక్క వస్తువులు దాంట్లో ధాన్యంలో పెట్టాడు. చెక్ చేసినప్పుడు వాడి మీద ఒక దొంగతనం. అయ్యా, మేము మాత్రం అలాంటి దొంగతనం మేము చేయలేదు, మీ వాళ్ళని చూసుకోరండి అన్నాడు. మా తండ్రి గారు వృద్ధుడై ఉన్నాడు, మరి ఇంకొకడు ఉన్నాడు కదా, వాడిని కూడా చిన్నోడు తీసుకురమ్మన్నప్పుడే వాడిని మా నాన్నగారు పంపేయడం. హల్లెలూయా. ఒక జ్ఞాపకం చేస్తుంది, మనం తీర్పు తీర్చాలనుకున్న వాడు, మనం కొట్టిన వాడు గొప్పవాడు అవుతాడు. మనం ఏమైపోతాం? అర్థమవుతుందా? వాక్యం అర్థమైందా? అందుకోసం మీ సహోదరుడికి నీవు తీర్పు తీర్చుకుని, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు, నువ్వు తీర్పు తీర్చిన దాన్ని బట్టి నీకు తీర్పు తీర్చబడింది. నువ్వు కొలిచిన కొలత చొప్పునే నీకు కొలత నీకు దేవుడు ఇస్తాడు. ఇది గుర్తుంచుకోవాలి. మనం క్రైస్తవులుగా మంచి కొలవాలి, చెడు కొలవకూడదు. ఎవరికి మనం తీర్పు, నీకు అన్యాయం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు. సహోదరుడికి తీర్పు తీర్చాడు. బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయంలో, ఆదికాండము 4వ అధ్యాయంలో ఆదాముకు పుట్టిన సంతానములు 2 కుమారులు, కయ్యోను, ఏబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. కయ్యోను పొలంలో దున్ని పంట పండించేవాడుగా ఉన్నాడు. మరి కయ్యోను దేవునికి అర్పణ ఇస్తున్నాడు, ఏబేలు కూడా అర్పణ తీసుకుంటాడు. ఏబేలు ఆ గొర్రెల కాపరిగా ఉన్నాడు కనుక గొర్రెలలో శ్రేష్టమైన గొర్రెలను ఏం చేశాడు? బలిగా అర్పించాడు. ఆయన అంగీకరించాడు దేవుడు. కయ్యోను ఏం చేశాడంటే తన పంటలో పండిన తాలుగింజలు పుచ్చిపోయిన వాటిని తీసుకొచ్చేసి దేవునికి అర్పణగా ఇచ్చాడు. కోపం వస్తుంది. ఎవరి మీద కోపం? దేవుని మీద కాదు. వదిలుతున్న వాడిని చూసి ఇక ఏబేలు మీద తన అన్నయ్య కయ్యోనికి కోపం వచ్చింది. ఏం చేశాడు? కోపం వచ్చి, అన్న నువ్వు సక్రియ చేసినప్పుడు నువ్వు తల ఎత్తుకులవా అంటే నువ్వు నాకు చెబుతావా అని తీర్పు తీసి ఒక మండరాయితోటి కొట్టి తమ్ముడిని చంపేశాడు. దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు, కయ్యోనో నీ తమ్ముడు ఏబేలు ఎక్కడా? నా తమ్ముడికి నేను కాపలానా? నా తమ్ముడికి నేను కాపలానా? నీ తమ్ముడు రక్తం నాకు
మొరపెడుతుంది. ఇంకా నువ్వు దేశ దింపలమైందో కాక. దేవుడు తీర్పు తీర్చాడు. అందుకోసం ఎవరికి తీర్పు అర్థమవుతుందా? చెప్పండి. తీర్పు ఎవరికి తీర్చవద్దు. అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. గడ్డిగల్లు చేద్దామా, గడ్డిగల్లు చేద్దామా, గడ్డిగల్లు చేద్దామా. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. యాకోబు 5:9. సహోదరులారా, చదవండి, కరెక్ట్గా చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకున్న నిమిత్తము. అది సొలుగుతున్న వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా చెప్పమ్మా. అర్థమవుతుంది. సొలగొడుకుని ఇది చాలా తప్పులు దొరుకుతాయి మనలో, అవునా? వాక్యానికి. అందుకోసం నన్ను ఒక ఆయన ఆన్లైన్ డిగ్రీ ఇచ్చాడు, ఒక పాస్టర్ గారు ఆన్లైన్ డిగ్రీ ఇచ్చాడు. అయ్యగారు, నువ్వు వస్తే బాగానే ఉంది, కానీ ఒక్కొక్కడు లోపాలు బయటికి తీసుకొస్తున్నావు. బయటికి నేనెందుకు తీసుకొస్తానే, నాకే అవసరం అంటే వాళ్ళు కూర్చుకుంటుంది. వాళ్ళు చేసిన తప్పులు అయ్యి మరి ఎప్పుడు సరి చేయాలి? ఎప్పుడు సరి చేయాలి? నెక్స్ట్ వారం 5-6 కుటుంబాలు రాలేదంటే చర్చికి. ఈ పాస్టర్ గారు పోయాడంటే వాళ్ళకి వెళ్ళకపోయాడంటే, ఏంటి అమ్మ ఏంటమ్మా రాలేదంటే, అయ్యగారు ఎందుకో గారు ఆన్లైన్కి వచ్చిన కానించి మా మనసు కొద్దిగా బాధ అనిపిస్తుంది. ఏమైందమ్మా? ఏమైందంటే, అమ్మో అసలు ఆ వాక్యానికి నేను నడిచే బాటకి చాలా తేడా ఉంది. అసలు చర్చికి రావడానికి కూడా యోగ్యత నాకు లేదన్నంట కాదు. ఇప్పుడు నేను పాస్టర్గా ఆయన ఏమన్నది, రాండమ్మా ఏం కాదులే అంటున్నాడంట. ఏం చెప్పాలి? సరి చేసుకున్నావమ్మా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన రైతుడికి నీ గురించి ఏం తెలుసు, నన్ను గురించి తెలియదు కదా, దేవుడికి తెలుసు మొత్తం అని చెప్పాలా? చెప్పట్లా. అందుకోసం వస్తే చాలు, మందిరానికి వస్తే చాలు. అది కాదు, వచ్చిన వాళ్ళని బురదలో ఉన్న వాళ్ళని ముత్యముగా మారిపోవాలి. ఏమైపోవాలి? ముత్యముగా మారిపోవాలి. అందుకోసం అన్నాడు, నీ ముత్యాలను ఎక్కడ ఎద్దన్నాడు? పందులు యొద్ద ఎద్దన్నాడు. పందులు వద్ద ఎత్తేసి ఏం చేస్తాయి? తొక్కేస్తాయి. జాగ్రత్త. మన ఒక్కొక్కరికి ముత్యముగా మారిపోతుంది కాక. మన నోటి నుంచి ముత్యాలైన మాటలు, దేవుని మాటలు వచ్చును కాక. హల్లెలూయా. చదవండి, ఏమంటున్నాడు? సహోదరుని మీద, సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తం ఒకరి మీద ఒకరు సనుక్కోకుండా నుండి. ఎక్కడున్నాడంట? ఎక్కడున్నాడు? జాగ్రత్త. నీ ఇంటి ముందే ఉన్నాడు ఆయన. నీ వాకిట్లోనే నిల్చుంటాడు. ఎవరికన్నా నువ్వు తీర్పు తీర్చావా? బయట ఒక మాట అని వస్తాం, ఇంటికి వచ్చి ఇంకొక మాట అంట. దేవుడు ఎక్కడున్నాడు? ఇదిగో నీ హృదయం అనే తలుపు నేను తడుతున్నాను. ఎవడైనా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను లోపలికి వస్తాను. ఏసై నీ లోపలికి రావాలి, లోపలికి రావాలి. ఆయన లోపలికి వచ్చాడంటే, ఇంట్లోకి వచ్చాడంటే నీ ఇల్లు వెలిగించబడింది, దీవించబడింది. నీలో ఉన్న పాపము తొలగిపోద్ది, చీకటి తొలగిపోద్ది, నువ్వు ఆస్వాదించబడతావు, దీవించబడతావు. మరి ఎక్కడున్నాడంటే ఇప్పుడు ఆయన వాకిట్లో నుంచి. సహోదరులారా, మరొకసారి చదవండి ఆ మాట, చాలా అచ్చంగా ఉంది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సొనగొక్కడి. నేను ఇప్పుడు చెయ్యి ఎత్తానంటే ఒకళ్ళు ఎత్తలే, అందరూ సునిగేవాళ్ళు. గొనగటం, సొనగటం ఉందా లేదా?
లేదన్న వాళ్ళు కొద్ది గట్టిగా చెప్పిన ఏమన్నా నాకు అసలు గొనుగుడే రాదు, శొనగటమే రాదు. డైరెక్టర్ అంటే మళ్ళీ కోపడుతుంది. ఇక్కడే తీర్పు పొందుతున్నాము. అవునంటే అవును, కాదంటే కాదు. అంటే చెడి అవుతుంది మనకు. ఇగో 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 కోడల, ఇగో ఇదో నీ తప్పు, నీలో ఇది కనపడుతుంది అనగలుగుతామా? ఒకరు అన్నం ఒప్పుకుంటామా? ఒప్పుకుంటాం. తీర్పు తీరుస్తున్నాం, జాగ్రత్త. వాళ్ళు మెట్టు ఎక్కుతారు, నువ్వు మెట్టు దిగుతావు. ఎంతమందికి ఇష్టం? నువ్వు తీర్పులోకి వెళ్తావు, నరకంలోకి వెళ్తావు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. నీ వల్ల ఇప్పుడు చెడ్డవాడు కూడా ఏమైపోతున్నాడు? మనం అనుకోవడం వల్ల, గొనగడం వల్ల ఏమైపోతున్నాం? అర్థమవుతుంది అసలు వాక్యం? అర్థమయ్యే వాళ్ళు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 రోజుల్లో దేవుడు వాక్యాన్ని బాగా నేర్చుకున్నాం కాక. ఆమేన్. నాకు నిద్ర పట్టట్లో నాకు ఆశ్చర్యం ఉంది. 3 సార్లు లేచాను నేను. అంటే ఎప్పటికీ చూస్తున్నప్పుడు మనకు ఒక ఆరాటం ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి. ఆమేన్. గట్టిగా చేద్దామా? అందుకు స్వస్తికి రాయబడింది ఏమంటున్నాడు? మీరు తీర్పు పొందకుండా ఉన్నట్లు ఒకరి మీద ఒకడు సొనగొక్కటి. హల్లెలూయా. ఎవరు ఎక్కడున్నాడు ఇప్పుడు? న్యాయాధిపతి నీ వాకిట నిలిచి ఉన్నాడు. ప్రభు నామమున చూడండి, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను ఏం పెట్టుకోవాలి మనం? ఏం పెట్టుకోవాలి అసలు అర్థం కాలేదు మీకు. చదవండి మరొకసారి ఆ మాటని. నా సహోదరులారా, 10వ వచనం, నా సహోదరులారా ప్రభువు నామమును ఆమె ఎన్ని శ్రమలు పడ్డారో వాడు, ఎన్ని శ్రమలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పడ్డా ప్రభు నామం నిమిత్తం వారు ఎవరిని దూషించలేదు. ఓర్పుతో సహించారు. ఓర్పుతో సహించిన వాడే ధన్యుడు, సహించిన వాడే ధన్యుడు. అందుకోసం మత్తయి సువార్తలు అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం. జనులు చదవండి. నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా నిందించి హింసించి ధన్యులు సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము. గట్టిగాళ్ళు చేద్దామా? గట్టిగాళ్ళు చేద్దామా? పరలోకమందు మీ ఫలము అధికమవును గాక. గట్టిగాళ్ళు చేద్దాం. హల్లెలూయా. ఏమవ్వాలి? పరలోకమందు మీ ఫలము అధికమవ్వాలి. వాళ్ళు ఎవరిని దూషించినా బాధ లేదు, హింసించినా బాధ లేదు, కానీ నీవు మాత్రము శొనగకూడదు. దేవునికి స్తోత్రం. శొనగకుండు, అప్పటి దేవుని మహిమపరుస్తావు. దేవుడి తీర్పు నీ ఇంటిలో, ఆయన న్యాయాధిపతి ఎక్కడున్నాడు? నీ వాకిట్లో నిలిచి ఉన్నాడు. నువ్వు తీర్పు తీర్చిన దాన్ని బట్టి, నువ్వు సొరిగిన దాన్ని బట్టి నీకు తీర్పు వస్తుంది. గట్టిగాళ్ళు చేద్దామా? గట్టిగాళ్ళు చేద్దామా? హల్లెలూయా. ఒక ఆమెకి చూస్తున్నప్పుడు చేదగ్గొచ్చింది. అంటే దాన్ని అనేక రకాలుగా చెప్పుకుంటారు. అంటు రోగం వచ్చినప్పుడు వద్దులే, నేను చెప్పకూడదు, మన సంఘంలో జరిగిన విషయం చెబుతున్నాను. ఆమెకొక కంచం వేరే పెట్టారు, ఆమెకొక లోట గిలాస్ టీ తాగి మొత్తం వేరు పెట్టారు. ఒకరోజు చూస్తున్నప్పుడు, ఒకరోజు వీళ్ళు ఇంట్లో లేరు, పొయ్యి గదిలోకి వెళ్ళి పెట్టుకొని తిన్నది. ఆ పెట్టుకొని తినటం అయిపోయేటప్పటికల్లా ఇంకొక 2 నిమిషాలు ఆగితే పాపం శుభ్రం కడుక్కునేది, కంటికి కనపడేది కాదు. వచ్చేసేటప్పటికల్లా
అప్పటికే తింటుందంట. నువ్వే పెట్టుకున్నావా? ఆ అన్నం మొత్తం పడేసిందంట, కూర మొత్తం పడేసిందంట. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఇంకా దగ్గుంది కాబట్టి, ఆమె పెట్టుకుంది కాబట్టి ఆమె ఏమకి వస్తుందని చెప్పేసి 3 రోజులు చల్లారలేదంట ఆ గొడవ ఇంట్లో. హల్లెలూయా. మళ్ళీ అత్త కోడలు కాదు, తల్లి బిడ్డే, కూతురే. అర్థమవుతుంది. 3 రోజులు అమ్మ క్షమించమని కూడా ఎన్నోసార్లు అడిగిందంట వాళ్ళమ్మ. ఇంక నేను పెట్టుకోలేమ్మా, ఏమీ నాకు చచ్చిపోతే బాగు, నా మరణం నాకు తొందరగా వస్తే బాగు, ఈ రోగం బాదు నాకు, నన్ను తొందరగా దేవా నన్ను తీసుకెళ్ళమని చెప్పేసి ఏడ్చి ప్రార్థన చేసిందంట. ఆ రోగం వాళ్ళ కూతురికి వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలా? ఏమకు పోయింది, ఏమో స్వస్థత పొందింది. ఇప్పుడు ఆ రోగం ఎవరికి వచ్చింది? కూతురికి వచ్చింది. హాస్పిటల్కి పోతే కన్ఫర్మ్ అయిపోయింది ఆమెకి. అమ్మ జాగ్రత్తగా ఉండాలమ్మా, తినే విషయంలో కానీ అన్ని విషయంలో కానీ కొద్దిగా మనుషులకు దూరంగా ఉండు అని చెప్పారంట. ఆమెకి తక్కువ వచ్చింది, ఆమెకి ఎక్కువ వచ్చిందంట. ఇప్పుడు ఎవరు చేయాలి? కూతురికి ఎవరు చేయాలి? పోగొట్టుకుంటుందా? ఇప్పుడు తల్లి ఆ కష్టమేంటో ఆ బాధ ఏంటో అనుభవించింది కనుక నా బిడ్డ ఆ బాధ పడకూడదని అమ్మ వండి కలిపి పెడితే వద్దులేమ్మా మళ్ళీ నీకు వస్తుంది అంటే, నాకు పోయింది ఇంక నాకు రాదు. అప్పుడు అందంట, నేను దూషించాను కాబట్టి, నేను అన్నాను కాబట్టి నాకు ఈ రోగం నల్లి నాకు వచ్చింది. మనం ఎప్పటికైనా సరే ఎవరికైనా రోగం ఉన్నప్పుడు, అరే నువ్వు తప్పు చేయబట్టే నీకు ఆ రోగం వచ్చింది అనకూడదు, అది నీకు వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, బైబిల్లో వాక్యాన్ని జాగ్రత్తగా గ్రహించండి. మనం ఏది ఎత్తుతామో అదే కోస్తాం. అర్థమవుతుందా? ఏది ఎత్తుతామో, మంచి ఎత్తు మంచిగా వస్తాం, గోధుమ ఇత్తామంటే గోధుమలు కోస్తాం, గురుగులు ఇత్తామనుకోండి గురుగులు ఎక్కువ వస్తాం. అందుకోసం ప్రతి విషయంలో ఎవరికి తీర్పు తీర్చవద్దు. నా సహోదరుడు జాగ్రత్త, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నీ సహోదరుడికి చూస్తున్నప్పుడు ఈరోజు ఒకరితో ఒకడు ఏమాత్రము, నా సహోదరుడు మంచిదండి, నా సహోదరుడు మంచోడండి, ఏమని చెప్పాలి? మా అత్తగారు చాలా మంచిదండి, మా అమ్మ చూస్తున్న మా కోడలు చాలా మంచిది, చెడ్డదే కావచ్చు, అయినా కానీ మన నోట్లో నుంచి ఏ రావాలి? ఏ రావాలి? ఏ రావాలిరా? ఏమే తీర్పు పొందకుండా ఉండాలంటే, నరకానికి పోకుండా ఉండాలంటే నీతో రావాల్సింది ఇది. అంటే మన ఒక్కరికే కాదు, మన సంఘానికే కాదు, ప్రతి ఒక్కరికి, ప్రపంచ దేశంలో ఉన్న క్రైస్తవులందరికీ అలా ఉంటే అసలు ఎప్పుడో దేవుని రాజ్యం వచ్చేది. దేవుని రాజ్యం వచ్చేది. వాక్యం ఉన్నదన్నట్టు బోధిస్తే, వాక్యం ప్రకారంగా మనం నడవగలిగితే ఎవరికల్లా దేవుని రాజ్యం, పరలోకమందు నా తండ్రి. అందుకో శిష్యులు అడిగారు, ప్రభువుని అడిగారు, ప్రభువా నువ్వు ఎలా ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు, పరలోకమందు నా తండ్రి నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరు. మాకు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలు లేక తాక దృష్టి నుంచి తప్పించు, మేము కరుణించిన ప్రకారం మమ్మల్ని కరుణించకపోతే, మనుషుని కరుణించకపోతే ఆయన కరుణ రాదు. హల్లెలూయా. ఆయన ప్రేమ రాదు. మనం ఎప్పటికైనా సరే ఎవరికి నీ తీర్పు తీర్చుకుని, ఎవరి మీద సొనగొక్కుడి. ఈ రోజు నుంచి మనలో ఉన్న వాటిని సరి చేసుకుందామగాక. ఈ 40 దినాలు ఉపవాసాలు ఎందుకు అనుకుంటున్నావు? సంవత్సరానికి వచ్చేలకలు పెట్టేది మన కొరికి, మనం సరి చేసుకోవడానికి. మనం పరిశీలన ఎప్పుడు పెట్టలే. మనం 20 సంవత్సరాలలో 20వ సంవత్సరంలో ఈరోజు పొద్దున్నే స్టార్ట్ చేద్దామని మొదలు పెడతాం, 2 రోజులు 6 రోజులు వస్తారు, తర్వాత మానేసేవాళ్ళు. ఈ తాపు నేను ఒకటే అనుకున్నాను, ఎవరు వచ్చినా రాపోయినా ఖచ్చితంగా నేను ప్రార్థనలో ఉండాలి అని ఒక నిర్ణయం చేసుకుని ప్రార్థనలో ఉండాలి. ఎందుకంటే ప్రార్థన అనేది చూస్తున్నప్పుడు అప్పుడే మనము ప్రార్థన చేయగలుగుతాం. మరి ఎవరికి నీ తీర్పు, నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, వాళ్ళకి ఆయుష్ ఇచ్చేది మనమే.
ఎందుకని మన ఆయుసు తగ్గించుకుంటున్నాం? మన ఆయుసు తగ్గించుకుంటున్నాం తీర్పు తీర్చుకుని. తీర్పు తీర్చడానికి ఎవరికి ఇవ్వాలి అవకాశం? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి అవకాశం? అమ్మ చెప్తారా? ఎవరికి ఇవ్వాలి అవకాశం? చెప్పట్లా. ఎవరికి ఇవ్వాలి అవకాశం? ఎవరు తీర్పు తీర్చడానికి అవకాశం మనం ఇవ్వాలి? దేవుడికే, అంతేనా? ప్రభువుకే మనము తీర్పు తీర్చడం నా పని, నీ పని కాదు. నీ పని కాదు, తీర్పు తీర్చడము నా పని. జాగ్రత్త. ఈ వాక్యం అర్థమైతే ఎవరికి తీర్పు తీర్చడు, ఎవరి మీద సొనగరు. శునిగిరారా న్యాయాధిపతి ఉన్నాడు, అక్కడ నీ వాకిట్లోనే ఉన్నాడు యేసయ్య. నీకు తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే సాతాను, ఇదిగో చూడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. నేను లోకంలో తిరుగుతూ వచ్చానంటాడు సాతాను. చూసావంటాడు. చూశాను. ఆ జాన్ పీటర్ పౌలు ఇప్పుడు వాక్యం బాగా చెప్పాడుగా, అది ఇప్పుడే చూడు తిరుగుతున్నాడు. ఆయన ఎవరికి రిపోర్ట్ ఇస్తాడు? పోయి యేసయ్య చెబుతాడు. అప్పుడు యేసయ్య మన కంచి తీసేస్తాడు. అర్థమవుతుందా? మన ఓపిక కలిగి ఉంటే, మనం ఎవరికి తీర్పు తీర్చుకుని ఉంటే దేవుడు మనకి తీర్పు తీర్చడు. ఆయనకి అవకాశాన్ని మనం ఇవ్వాలి. దేవునికి తప్ప మనకు ఇవ్వాల్సింది ఎవరికి మనం ఇవ్వకూడదు. బైబిల్ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. 18. మీ చేతనైనంత వరకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఇది ఏమంటున్నాడు ఇక్కడ? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు. ఒక పగ తీర్చుట అర్థమైందా కుమారక్క? అంతేనా? అర్థమైంది అసలు ఏమన్నా? అది ఒకళ్ళు ఇప్పుడు ఇద్దరు వాళ్ళు చూసేకల్లా అక్కయ్య అంతే. ఎవరికి ఇవ్వాలి అవకాశం? మనం ఏం చేస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం అవకాశాన్ని. మనం తీర్పు తీరుస్తున్నాం, మనం తీర్పు పొందుతున్నాం. వాళ్ళు బాగానే ఉంటారు. ఒకళ్ళు తాగి వచ్చిన వాళ్ళు తిడుతున్నాం అనుకోండి, మనం ఆయన ఆరోగ్యవంతుడిగా ఉంటాడు, బాగా ఇంకా తాగుతుంటాడు, ఇంకా ఎక్కువ అవుతుంటాడు, బలం పెరుగుతుంటుంది. మనం అతను కుసుకు తగ్గటం, లేకపోతే ఏదో ఒక అంటే మీరు కాదు చెబుతున్నా, మనం బలహీనం అయిపోతున్నాం. తీర్పు ఎవరికి వస్తుంది? నువ్వు కరెక్ట్గా ఉంటే తాగొచ్చిన మా ఆయన మంచోడను ఆయన అంటాడు. నిన్ను తిడుతున్నాడు అనుకో, నిన్ను తీరుస్తున్నాడు అనుకో, మౌనంగా ఉండు. ఇప్పుడు ఆయనే తిరిగి తీరుస్తాడు. నా బిడ్డను అంటారు, ఎవరు అంటాడు. అవునా కాదు? ఎవరికి ఇవ్వాలి అవకాశం? దేవునికి ఇవ్వాలి. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. తీర్పు తీర్చటము నా పని. శక్యమైతే మనం అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండాలి. అలాంటి కృప మనముకు దేవుడు అనుగ్రహించునుగాక. మనం తీర్పు తీర్చుకున్నందుముగాక, మనం తీర్పు పాలుగా అవ్వకుందుముగాక. ఈ రోజు నుంచి మన సహోదరుని కానీ ఏ మాత్రం సొనకుందుముగాక, మనం దీవించుదుముగాక. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత మా మీద ఉండునుగాక. మేము ఒకళ్ళ పొరపాటును ఎవరికైనా తీర్పు తీర్చినట్లా మమ్మల్ని క్షమించండి ప్రభు. మమ్మల్ని క్షమించండి ప్రభు. మమ్మల్ని క్షమించండి యేసయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. నీకు తీర్పు తీర్చును. మీరు ఎవరిని తీర్పు తీరుస్తారో అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చును. ఇదిగో మీ సహోదరునికి తీర్పు తీర్చవద్దు. మీ సహోదరుని ఇదిగో న్యాయాధిపతి నా తండ్రి మీ వాకిట్లో నిలిచి ఉన్నాడు. నిజమైన ఆయన ఇప్పుడు దాకా మేము గొనుగుతూ
మేము ఇతరులైతే నా తండ్రి తీర్పు తీర్చున్నాం. క్షమించండి యేసు, క్షమించండి ఆయన, క్షమించండి. ఈ రోజు నుంచి మీకు మాకు సరి చేసుకొని అయ్యా నా తండ్రి మీ కృపలో మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆటంకాలని తీసివేసుకొని ఈ రోజు నుంచి నా ప్రభు నా తండ్రి నిన్ను పోలి నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమెన్.